వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి జామెట్రికల్ ఐసోమెరిజం అన్నటువంటి కాన్సెప్ట్ మీద ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అన్నటువంటిది చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, share and subscribe the channel. So we know that isomers are the compounds having same molecular formula but exhibit different physical and chemical properties are called isomers. So isomers ante kanaka compounds having same molecular formula ఒకే విధంగా ఉండి డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసే వాటిని ఐసోమర్స్ అంటాం. అండ్ ఆ ఫినామినాని ఐసోమెరిజం అంటాం. సో ఈ ఐసోమెరిజం మనకి బేసిక్గా రెండు రకాలుగా ఉంది, స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టీరియో ఐసోమెరిజం. సో దిస్ ఐసోమెరిజం ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు two types. One is structural isomerism, రెండు స్టీరియో ఐసోమెరిజం. సో ఇక్కడ ఈ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెన్స్ ఇన్ స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ వల్ల డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంటే వాటిని ఏమన్నా స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. అలా కాకుండా కనుకండి 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ వల్ల వచ్చే వాటిని మనం ఏమంటున్నాం, స్టీరియో ఐసోమర్స్ అంటాం. ఆ ఫినామినాని స్టీరియో ఐసోమెరిజం అంటున్నాం. రైట్. ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంకి సంబంధించి మనం ఇంతకు ముందు వీడియోలో అవి అసలు స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి ఇన్ డీటెయిల్గా కూడా మాట్లాడడం జరిగింది. నౌ లెట్ కమ్ టు ది స్టీరియో ఐసోమెరిజం. సో దిస్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టు two types. One is conformational isomerism, then second one is configurational isomerism. రైట్. సో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటే కనుక 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ వల్ల వచ్చే వాటిని ఏమంటున్నాం, స్టీరియో ఐసోమర్స్ అంటున్నాం. ఆ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ అనేది 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ అనేది సిసి బాండ్ రొటేషన్ వల్ల వస్తే కనుక దాన్ని ఏమన్నాం, కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అన్నాం. అలా కాకుండా కనుకండి 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ అనేది బాండ్ బ్రేకింగ్ అండ్ బాండ్ ఫార్మేషన్ వల్ల వస్తుంది అనుకోండి, అటువంటి దాన్ని ఏమన్నా కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం అని చెప్తున్నాం. సో ఈ కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజంని మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేసాం. వన్ ఈజ్ జామెట్రికల్ ఐసోమెరిజం అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆప్టికల్ ఐసోమెరిజం. జామెట్రికల్ అండ్ ఆప్టికల్. సో మనం ఈ వీడియోలో మనం జామెట్రికల్ ఐసోమెరిజం గురించి మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో మనం దీని గురించి జామెట్రికల్ ఐసోమెరిజం గురించి మాట్లాడబోతున్నాం. రైట్. ఇది మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. రైట్. సో జామెట్రికల్ ఐసోమెరిజంని జనరల్గా మనకి ఎవరు ఎగ్జిబిట్ చేస్తుంటారంటే కనుకండి, కాంపౌండ్స్ కంటైనింగ్ C డబుల్ బాండ్ C అంటే ఆల్కీన్స్ ఎగ్జిబిట్ చేస్తుంటాయి ఈ జామెట్రికల్ ఐసోమెరిజం. ఎలాగంటే కనుకండి దీన్నే మనం ఈ జామెట్రికల్ ఐసోమెరిజంని సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అని కూడా అంటాం. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ చుట్టూ ఉన్నటువంటి వాటిలో సేమ్ టైప్ ఆఫ్ కనుక వన్ సైడ్ ఆఫ్ ది డబుల్ బాండ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ దాన్ని ఏమంటున్నాం అంటే కనుకండి సిస్ ఐసోమర్ అంటారు. అదే ఆపోజిట్లో ఉంటే కనుక దాన్ని ఏమంటున్నాం, ట్రాన్స్ ఐసోమర్ అని ఏమని చెప్తున్నాం, ట్రాన్స్ ఐసోమర్. సో ఇక్కడ both are same side of the double bond, that's why it is called cis isomer. If they are present on the opposite sides of the double bond, those are called trans isomers. సో మనకి జనరల్గా తీసుకుంటే కనుకండి 4 కనుక సేమ్ గ్రూప్లు అయితే కనుకండి అవి సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం లేదా జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయవు. ఒకవేళ 3 ఈక్వల్ అయినా కూడా మనకి అక్కడ అవి సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. రైట్. అట్లీస్ట్ ఎనీ 2 ఈక్వల్ అయినా, అట్లీస్ట్ 2 ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకి, అంటే ఈ డబుల్ బాండ్ చుట్టూ మొత్తం ఎన్ని గ్రూపులు రావచ్చు, 4 గ్రూప్స్ రావచ్చు. ఆ 4 గ్రూప్స్లో
టూ సేమ్ అయినా అవ్వాలి, లేదా టూ పెయిర్స్ సేమ్ అయినా కూడా మనకి ఎగ్జిబిట్ చేస్తాయి తప్పిస్తే. సో అదే విధంగా మనకి ఇంకొక టైప్ ఆఫ్ కాంపౌండ్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. ఏంటంటే అవి ఇదిగోండి, CAA, దిస్ ఇస్ BC. సో దీన్ని ఏమంటున్నాం, సిస్ అంటున్నాం, రైట్. AABC ఇదేమవుద్ది, ట్రాన్స్ ఐసోమర్ అవుతుంది, ఇదేమవుద్ది ట్రాన్స్ ఐసోమర్ అవుతుంది, రైట్. సో మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే కనుకండి, ఏదైనా ఒక స్ట్రక్చర్ ఇచ్చి దానికి సిస్ ట్రాన్స్ ఐసోమరు గీమని అడుగుతున్నాడు. అది ఎలాగన్నది ఇప్పుడు చూడబోతున్నాం. సో రైట్ ద జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ 2-బ్యూటీన్ అని అడుగుతున్నాడు అండి 2 మార్క్స్లో. జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ 2-బ్యూటీన్. సో వి నో దట్ బ్యూటీన్ మీన్స్ 4 కార్బన్స్ ఉంటాయి. 2-బ్యూటీన్ అంటే ఇది మనకి 2-బ్యూటీన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుకండి, ఇదిగోండి C+C. ఈ సైడ్ ఎవరున్నారు, ఒకవైపు H, రెండో వైపు CH3. అలాగే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఒక H, ఒక CH3 వస్తుందండి. అంటే ఈ 2 CH3లు ఒకే వైపు రాసామనుకోండి, ఇది ఏమవుతుంది, సిస్ అవుతుంది. అలా కాకుండా కనుకండి ఆపోజిట్ ఎండ్లో 2 మెథైల్ గ్రూపులు ఒకదానికొకటి ఆపోజిట్ ఎండ్లో రాసామనుకోండి, లేదా 2 హైడ్రోజన్లు ఒకదానికొకటి ఆపోజిట్ ఎండ్లో రాసామనుకోండి, ఇది ఏమవుతుంది, ట్రాన్స్ ఐసోమర్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే కనుక, ఎక్స్ప్లెయిన్ ది జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ 2-బ్యూటీన్, రైట్. సో అంటే డబల్ బాండ్ చుట్టూ ఉన్నటువంటి, అంటే 2 గ్రూపులు ఎవరెవరు, ఇక్కడ ఈ కార్బన్ డబల్ బాండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ కార్బన్ డబల్ బాండ్ చుట్టూ ఉన్నటువంటివి ఒక హైడ్రోజన్, ఒక మెథైల్. అలాగే రెండో కార్బన్ మీద కూడా ఎవరున్నారు, ఒక హైడ్రోజన్, ఒక మెథైల్ ఉంది, రైట్. సో ఆ 2 మెథైల్ గ్రూపులు సేమ్ సైడ్ రాసామనుకోండి, అది ఏమవుద్ది, సిస్ అవుద్ది. ఆపోజిట్ ఎండ్లో రాస్తే ఏమవుద్ది, అది ట్రాన్స్ అవుద్ది. ఆపోజిట్ ఎండ్లో రాస్తే ఏమవుద్ది, అది ట్రాన్స్ అవుద్ది. సో అదే మనకి ఏంటంటే కనుకండి సిస్ ట్రాన్స్ ఐసోమర్. సో ఇక్కడ మనం ఇందాక చెప్తూ చెప్పాం ఏంటి, మనకి 4 సేమ్ ఉంటే కనుక జామెట్రికల్ ఐసోమరిజం చెప్పలేమని, అదే విధంగా 3 సేమ్ ఉన్నా కూడా చెప్పలేమని, రైట్. మరి 4 డిఫరెంట్ ఉంటే కనుక అప్పుడు ఎలా చెప్తున్నాం అంటే కనుకండి, ఈజెడ్ నోటేషన్ చెప్తామని. ఏంటది, ఈజెడ్ కాన్ఫిగరేషన్ చెప్తామని. అప్పుడు సిస్సు ట్రాన్స్ చెప్పలేము మనం. అప్పుడు చెప్పేది ఏంటి, ఈజెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈజెడ్ ఐసోమర్స్ రాయమన్నాడు అనుకోండి, Cl+CBr+I దీనికి రాయమన్నాడు అనుకోండి ఈజెడ్ ఐసోమర్స్ కనుక, రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు డబుల్ బాండ్, ఈ కార్బన్ మీద ఎవరెవరు అటాచ్ ఉన్నారు, ఒక ఫ్లోరిన్, ఒక క్లోరిన్. ఇక్కడ ఎవరెవరు అటాచ్ ఉన్నారు, బ్రోమిన్, ఐడిన్. సో మనకి దీన్ని ఇప్పుడు ఎలా చూడాలంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కసారి బ్రోమిన్, ఐడిన్ ఉంది. దీంట్లో ఎవరికి అటామిక్ నెంబర్ ఎక్కువ, ఐడిన్, అందువల్ల 1 ఇవ్వం, దీనికి 2 అవుతుంది. ఎక్కడ అబ్జర్వ్ చేస్తే 1, 2, రైట్. సేమ్ సైడ్ ఆఫ్ సేమ్ ప్రయారిటీ ఉన్నటువంటివి ఒకవైపే ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, జెడ్ ఐసోమర్ అవుతుంది. సో ఆటోమేటిక్గా దీనికి ఈ ఐసోమర్ ఎవరు అవుతారంటే కనుకండి, ఇది 2, 1, 1, రైట్. సో ఇక్కడ ఇది ఏ ఐసోమర్ అవుద్ది, ఈ ఐసోమర్. ఈ అంటే యాంటీసన్ అంటే ఎనిమి అని, జెడ్ అంటే జుసామన్ టుగెదర్ అని. ఇక్కడ జెడ్ అంటే ఏంటంటే జుసామన్ టుగెదర్ అనేది, రైట్. సో ఇక్కడ మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుకండి, జామెట్రికల్ ఐసోమర్స్ రాయమన్నప్పుడు సిస్సు ట్రాన్స్ రాస్తే సరిపోతుంది, రైట్. సేమ్ సైడ్ ఆఫ్ ది, అంటే సేమ్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది డబుల్ బాండ్ ఉంటే కనుక దాన్ని ఏమంటున్నాం, సిస్ ఐసోమర్ అంటున్నాం. ఒకవేళ కనుక ఆపోజిట్ ఎండ్లో ఉంటే కనుక దాన్ని ఏమంటున్నాం, ట్రాన్స్ ఐసోమర్ అని చెప్తున్నాం. ఏమంటున్నాం, ట్రాన్స్ ఐసోమర్. ఒకవేళ సిస్సు ట్రాన్స్ చెప్పలేని పక్షంలో 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే కనుక అప్పుడు మాట్లాడేది ఏంటి, ఈజెడ్ కాన్ఫిగరేషన్. సో ఈజెడ్లో మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తీసుకుంటాం డబల్ బాండ్కి. ఇది లెఫ్ట్ సైడ్, ఇదేంటి రైట్ సైడ్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వస్తున్నాం బేస్డ్ ఆన్ ది అటామిక్ నెంబర్ ఆర్ అటామిక్ వెయిట్. అటామిక్ నెంబర్ని బస్ తీస్తే కనుక ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. అలాగే ఈ సైడ్ తీసుకుంటే 1, 2. ఈ 1లు 2 ఒకవైపే ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, జెడ్ ఐసోమర్ అవుతుంది. అలా కాకుండా కనుక ఆపోజిట్ ఎండ్లో ఉంటే కనుక ఇది ఏమవుతుంది, ఇక్కడ సిస్ అవుతుంది.
సారీ ఈ ఐసోమర్ అవుతుందంట. సో ఇవి జామెట్రికల్ ఐసోమర్స్ గురించి చూస్తే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, share and subscribe the channel.